హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం డబల్ ధమాకా అంటే ఏంటి అందరికీ తెలిసిందే కదా, డబల్ ఎలిమినేషన్ ఉంది. అయితే నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసిపోయే ఉంటుంది. నిన్న ఎపిసోడ్లో తేజాని ఎలిమినేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఫస్ట్ సాటర్డేలో సేవ్ చేస్తూ వస్తారనమాట, లాస్ట్లో ఎలిమినేషన్ ఉంటుంది. బట్ నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఒకరిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసారు కదా, ఇప్పుడైతే ఇంకొక ఎలిమినేషన్ ఇవాళ ఉంటుంది. అంటే ఆదివారము ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది. అయితే చాలా మంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఎందుకు అంటే ఈసారి నామినేషన్స్లో అందరూ నామినేషన్స్లోకి వచ్చారు. ఒక్క కెప్టెన్ అయినా, అంటే కెప్టెన్ కాదు, మెగా చీఫ్ అయిన రోహిణి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. అవినాష్ అయితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయాడు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే టికెట్ టు ఫినాలే గెలిచేసుకున్నాడు కదా, కాబట్టి అవినాష్ అయితే ఎలిమినేట్ అవ్వడు. సో ఉండింటే ఇన్ కేస్ తను ఒకవేళ టికెట్ టు ఫినాలే గెలవకపోయి ఉండింటే ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే అవినాష్ ఎలిమినేట్ అయిపోయేవాడేమో మేబీ. కాబట్టి తన లక్కో ఇంకోటో గేమ్ ఆడడమో తెలియదు, కానీ తనైతే టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు, సేఫ్గా టాప్ 5కే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా. సో ఇలా అనమాట, అందరూ ఉన్నారు. మరి ఎవరైతారు అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అందరూ. సో నిఖిల్ చూసుకుంటే నిఖిల్ టాప్ ఓటింగ్లో ఉన్నాడనమాట. తర్వాత సెకండ్ ఓటింగ్లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చాలా చేంజ్ అయ్యాడు. అంటే గేమ్ ప్లానింగో మరి తను ఏంటో తెలియదు, కానీ గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు అండ్ ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నాడు అనమాట. సో లిస్ట్లో వచ్చేసి ఇంకా రోహిణి కూడా ఉండింటే మేబీ, ఎందుకంటే ఇప్పటిదాకా తను ఓటింగ్లోకే రాలేదు, నామినేషన్స్లోకే రాలేదు. సో ఆడియన్స్ కూడా అలవాటు పడాలి కదా ఓట్ చేయటము. ఇన్ కేస్ రోహిణి ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోయేది డేంజర్ జోన్లోకి. పృథ్వీ తెగ ఆనందపడతాడు నామినేషన్స్ అయిపోయాక. మీరు ఆ ఎపిసోడ్ చూసినట్లయితే బిగ్ బాస్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ బిగ్ బాస్ అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ నవ్వుకుంటూ ఇలా అవుతాడు అనమాట. ఎందుకు అంటే నాకంటే వీక్ ఉన్న వాళ్ళు, అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చారు. సో వాళ్ళకంటే నేను కొంచెం ఇలా ఉన్నాను కాబట్టి నాకు డోకా ఉండదు ఈ వారం అన్న ఒక ఏమంటారు ఆలోచనతోటి ఐఎమ్ వెరీ సేఫ్ అన్నట్లు ఆ మాట అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే మొత్తానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే ఆయన కరెక్ట్ అనమాట. తర్వాత ఈ టికెట్ ఫినాలే, రోహిణి లేదు, తేజ ఎలిమినేట్ అయిపోయాడు, ఇంకొక ఎలిమినేషన్, ఇవన్నీ కూడా పృథ్వీకి దెబ్బ కొట్టింది. ఎందుకు అనుకుంటున్నారా? సో ఇవాళ అంటే సండే ఎపిసోడ్లో మనకు రెండవ ఎలిమినేషన్ వచ్చేసి పృథ్వీని చేసేసారనమాట. సో డేంజర్ జోన్లోకి వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు డేంజర్ జోన్లోకి వస్తారు. వీళ్ళిద్దరిలో పృథ్వీ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాడు. యాక్చువల్గా ఈ పృథ్వీ స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోయేవాడు అనమాట. ఎందుకంటే ఫస్ట్ 2-3 వీక్స్ ఆ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉండేవాడు. ఫిజికల్ అవ్వటము, అరవటము, ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఉండేవాడు. బట్ హౌస్ మేట్స్ చెప్పడం, నాకు సార్ చెప్పడం, ఇవన్నీ కూడా తన దృష్టిలో ఉంచుకొని తనను తను చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు, పృథ్వీ ఎంత అగ్రెషన్ ఉన్నా సరే కొన్ని వారాలు కంట్రోల్ అయ్యాడు. ఈజీగా మాటలు వదిలేవాడు కాదు, అగ్రెషన్ను తగ్గించుకున్నాడు, కోపాన్ని తగ్గించుకున్నాడు. గేమ్స్లో అయితే 100% ఇంకా గేమ్ వచ్చింది అంటే ఎవరు ఆపలేరు నన్ను అన్నట్లు గేమ్స్ ఆడడం, ఇదంతా కూడా తన గ్రాఫ్ని ఇలా తీసుకెళ్ళిపోయింది. సో అలానే కంటిన్యూ అవుతూ వచ్చేసాడనమాట. కానీ ఈ లాస్ట్ 2-3 వీక్స్ కొంచెం గడిబిడిగానే ఉంటున్నాడు. అంటే అందరితో మళ్ళీ గొడవలు పడటము, వాయిస్ రేస్ చేయటము, గట్టిగా అరిచేయటం, మీదికి వెళ్ళటము. లాస్ట్ వీక్ ఎపిసోడ్లో పృథ్వీ అంతలా అరిచినా సరే గౌతమ్నే నాకు సార్ తిట్టారు అనేది కూడా చాలా ట్రోల్ అయ్యింది. సో అలా అనమాట తను గ్రాఫ్ మళ్ళీ ఇలా పడిపోతూ వచ్చింది. ఇన్ కేస్ ఇప్పుడు కూడా ఈ అవినాష్, రోహిణి వీళ్ళు ఎవరైనా ఉండింటే తిను సేవ్ అయిపోయేవాడు. వాళ్ళు ఎవరు కూడా నామినేషన్స్ ఎలిమినేషన్ రౌండ్లోకి రారు. కాబట్టి ఈ వారం అయితే పృథ్వీకి దెబ్బ పడింది. ఇక నిఖిల్ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ వారాలు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పి తను అంటే ఎవరికైతే కొంచెం దగ్గర అవుతూ వస్తున్నాడో, ఫస్ట్ సోనియాతో కొంచెం క్లోజ్ ఉండేవాడు, సోనియా వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోయినప్పటి నుంచి యష్మితో ఉండేవాడు, ఫ్రెండ్షిప్ అదేంటో ఏమో తెలియదు, కానీ గోల్ చేసుకున్నారు. లాస్ట్కి యష్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు దిల్కా దడకా అంటారా ఏమంటారో మరి, ఫ్రెండ్షిప్ అనమాట పృథ్వీతోటి. కాబట్టి ఇంకా పృథ్వీ కూడా ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఇంకా ఇప్పుడు నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం ఇప్పుడిప్పుడే
దగ్గర అవుతూ వస్తున్నారు కదా. అంటే ఫస్ట్ నుంచి ఉంటారు కానీ మరి వీళ్ళ గ్రూప్ గేమ్లో నబీల్ ఉండేవాడు కాదనమాట. మెయిన్ వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు, యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఇంకొకరు దూరం అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ బ్యాచ్లోకి విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక గ్రూప్గా ఆడతారేమో. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే మన ఛానల్కి సపోర్ట్ వస్తుంది, వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.